గోపీనాథ్ విషయంలో నా మాగంటి గోపీనాథ్ సంబంధించి జూన్ 8వ తారీఖు నాడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. జూన్ 8వ తారీఖు నాడు. జూన్ 28 నాడు వాళ్ళ తల్లిగారు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. జూన్ 28 నాడే. 8 తారీఖు చనిపోతే 25వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోలే. ఈ ట్విట్టర్ న్యూస్ తెలియదా? గోపీనాథ్ మొదటి భార్య విడాకులు కాలని చెప్పి ట్విట్టర్ టిల్లుకు తెలియదా? గోపీనాథ్ కు తల్లి ఉందని తెలుసా తెలియదా? గోపీనాథ్ కు ఒక కొడుకున్న విషయం తెలుసా తెలియదా? 25 కంప్లైంట్ ఇస్తే ఇలా 6 నెలల తర్వాత వచ్చినట్టు నీ మంత్రే ఆ తమ్ముడు చెప్పిండు, వాళ్ళ కొడుకు చెప్పిండు. పువ్వాడ అజయ్ అనే మాజీ మంత్రి నన్ను ఫోన్ చేసి చంపేస్తా అని బెదిరించిండు తెలంగాణకు వస్తే అని చెప్పి. మా అమ్మను కూడా కొంతమంది బెదిరించిండ్రు తెలంగాణకు వస్తే చంపేస్తామని చెప్పి, అందుకే రాలేకపోతున్నామని చెప్పి క్లియర్ గా చెప్పిండు. ఇవాళ మళ్ళా గోపీనాథ్ వాళ్ళ కూతురు, ఈ రెండో భార్య కూతురు ఏజీ హాస్పిటల్ డాక్టర్లకు ఏం రిక్వెస్ట్ ఇచ్చిందంటే, గోపీనాథ్ గారి యొక్క భార్య, మొదటి భార్య తల్లి వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అన్నను, వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్ కు రానియద్దు, గోపీనాథ్ గారిని చూడనియద్దు అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. గోపీనాథ్ గారి భార్యను చూడొద్దట, వాళ్ళ తల్లిని చూడనియరట, వాళ్ళ కొడుకుని చూడనియరట, వాళ్ళ అమ్మని ఎవరు చూడనియరట. ఇక లెటర్ పెట్టింది. ఏజీ హాస్పిటల్ పోయి ఇలా రానియద్దని చెప్పి రిటర్న్ గా లెటర్ పెట్టింది ఈ సునీత గారి కూతురు. ఇది ముఖ్యమంత్రికి తెలియదా? ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి కాదా? ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈ సునీత అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది. దీన్ని ఆర్డీఓ గారు నువ్వు తప్పుడు ఆధార పత్రాలు పెట్టి వాస్తవాలను దాచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్నావు కాబట్టి ఇది తప్పు అని క్యాన్సిల్ చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, సునీత యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేసిర్రు. ఇగో క్యాన్సిల్ చేసిన సర్టిఫికేట్ ఇది. ఈ సునీత గారికి ఓటర్ ఐడి కార్డు ఇగో, ఎప్పుడు గతంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నది మరి. ఓటర్ ఐడి కార్డు ఉంటే దీనిలో పేరేముంది తెలుసా? భర్త పేరు సునీత మనోహర్, భర్త పేరు సునీత. ఇగో చూడండి, ఇది ఒకటి నాకు మాగంటి సునీత మనోహర్ ఓటర్ పేరు, ఆ భర్త పేరు. ఇది అడ్రస్. ఇది కాదు, ఈ అడ్రస్ నెంబర్. అడ్రస్ ఎక్కడ ఉండేది? మన హైదర్గూడలో ఓటర్ ఐడి కార్డు కూడా చూపండి. నేను ఓటర్ ఐడి కార్డు కూడా ఉన్నది. సునీత మనోహర్ అన్నది భర్త పేరు. ఈ సునీత మనోహర్లే మళ్ళీ ఏం చేసింది ఆమె? ఈ ఐడి కార్డు ఉండగా మళ్ళా లేటెస్ట్ గా జూబ్లీస్ లో మాగంటి గోపీనాథ్ భర్త పేరు మళ్ళీ తీసుకున్నది, ఇంకో ఐడెంటి కార్డు తీసుకున్నది. పాత హైదర్గూడ ఐడెంటి కార్డు ఏమో భర్త పేరు సునీత మనోహర్ అన్నది. మళ్ళా కొత్త ఐడెంటి కార్డు మళ్ళీ అది ఉన్నప్పుడే ఇదేం చేసింది, మళ్ళీ ఇక్కడ ఏం చేసిందంటే లేట్ గోపీనాథ్, వైఫ్ ఆఫ్ లేట్ గోపీనాథ్ అని తీసుకున్నది. 2 ఐడెంటి కార్డు. ఇదైపోయింది. ఈమె డిగ్రీ 2003లో అఫిడవిట్ లో చదువుకోలేదని చెప్పి అఫిడవిట్ పెట్టింది. 2003 అఫిడవిట్ లో ఏం చదువుకోలేదని చెప్పి అఫిడవిట్ పెట్టింది. మళ్ళా నిన్నేం చేసింది? 2020 అఫిడవిట్ లో ఎస్ఎస్సీ చదువుకున్నాన్ని మళ్ళీ రాసింది. వీళ్ళు గెలవకముందే బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు పత్రాలు పెట్టి, తప్పుడు పత్రాలు పెట్టి గోపీనాథ్ యొక్క ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేస్తే గెలిచినాక ఈ జూబ్లీస్ లో ఎవ్వరి డాక్యుమెంట్స్ అన్ని మారుస్తారు. జూబ్లీస్ లో ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులు మొత్తం బీఆర్ఎస్ లో కాజేసుకుంటారు. దీనిలో కేసీఆర్ కొడుకు నెంబర్ 1 చాక్టా. వీళ్ళ బుద్ధి
ఇవన్నీ తెలిసినాక రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఏం తెలియదంటే నోట్లో ఏలు పడితే ఉడకనంటే ఇక బండి సంజయ్ వస్తే కాంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నేను పంపించిన ఇది నిన్న పోలీస్ స్టేషన్ పంపించిన రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా ఇలా మీడియా మిత్రుల ద్వారా పంపించే ప్రయత్నం చేసిన. ఇప్పుడు చేరాలంటే నేను ఏం చేయలేను. నేను నిన్న కూడా కాంప్లైంట్ ఇచ్చిన. మళ్ళా ఇవాళ డాక్యుమెంట్స్ మార్చి వాళ్ళ అమ్మని కాకుండా భార్యను కాకుండా కొడుకును కాకుండా చేసి ఈ కేసీఆర్ కొడుకు గోపీనాథ్ గారి యొక్క ఆస్తులను కాజేయడానికి సునీత గారు గెలవాలి. కండిషన్ ఏంది? నీకు టికెట్ ఇస్తాము, నిన్ను గెలిపిస్తాము, 100 కోట్లు ఖర్చు పెడతాము. ఈ గెలిచినాక నువ్వు ఆస్తి అడగద్దు, ఈ ఆస్తి నా పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఇది వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందము. గోపీనాథ్ గారి మీద ప్రేమ లేదు. కేసీఆర్ కొడుకున్న ప్రేమల్లా గోపీనాథ్ గారి మీద ఆస్తులను కాజేసుకోవడమే. అందుకే మొత్తం సర్టిఫికెట్ అన్ని కూడా తారుమారు చేసి డాక్యుమెంట్లు మార్చి ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలిచినాక విర్రవిగి బరి తెగించి బలుపెక్కి ఈ జుబ్లీస్ లో పేద ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులు కూడా కాజేస్తారు. ఎందుకంటే వాళ్ళ అయ్యా పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ నోట్ల దందా చేసిండు. చెయ్యని దందంతా ఏం లేదు, అలవాటే, ఆ కుటుంబానికి అలవాటే. దీనిలో ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఏంది? ఇద్దరి మధ్య కాంప్రమైజ్, నీకు సగము నాకు సగం, ఇద్దరం కలిసి ఉందాం, విడిపోయి నటిస్తాం, గోపీనాథ్ ఆశ్రమం ఇద్దరం కలిసి దోసుకుందాం. ఇలా గోపీనాథ్ గారి యొక్క వాళ్ళ తల్లికి నమ్మకము, వాళ్ళ భార్యకు నమ్మకము, వాళ్ళ కొడుకు నమ్మకము కేవలం భారతీయ జనతా పార్టీ మీద. సార్ వీళ్ళిద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి. కాదన్నా నేనేమంటున్నానంటే వాళ్ళ కొడుకు వచ్చి నేను ఏడ్స్తే, సార్ రేపు నాకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుకోవాలి సార్ అన్నాడు. చివరి చూపు చూడనే లేదు సార్. కేటీఆర్ నూకేసుకుంటా వేయండి సార్. కేటీఆర్ వస్తుంది, కేటీఆర్ భార్య వచ్చి 9వ ఫ్లోర్లు ఉంటుంది. కేటీఆర్ భార్య, కేటీఆర్ కొడుకు వచ్చి 9వ ఫ్లోర్లు ఉంటారు. కానీ తల్లిని మాత్రం రానియరు, వాళ్ళ కొడుకును మాత్రం రానియరు, వాళ్ళ భార్యను మాత్రం రానియరు. చెప్పాలి మరి, కేటీఆర్ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకు విడాకులు అయినా చెప్పు, ఇప్పుడు చెప్పు. వాళ్ళ పిల్లలను, వాళ్ళ భార్యను, వాళ్ళ కొడుకును, వాళ్ళ భార్యను రాకుండా నువ్వు ఆపింది వాస్తవమా కాదు చెప్పు, కాదా చెప్పు. గిన్ని కుట్రలు చేసి ఏం తెలియనట్టే అబ్బా అమాయకుల లెక్క నటించి వాళ్ళు మాగంటి గోపీనాథ్ చాలా అభివృద్ధి చేసిండు, వాళ్ళ కుటుంబాన్ని గెలిపేయాల. కుటుంబం అంటే ఎవరు? మొదటి భార్య కుటుంబం. భార్యనే కాదండి, ఇది ఎక్కడదన్నా? గిన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ కేటీఆర్ దృష్టి అంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తి మీదే కేటీఆర్ రేవంత్ రెడ్డి దృష్టి. భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.